హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధీర్ జెన్జీ అకాడమీ. సో ఈరోజు మనం ఈ సెషన్లో బిఫోర్ డిస్కస్ చేసినటువంటి కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్కి సంబంధించినటువంటి కంటిన్యూషన్ క్లాస్ చూద్దాము. సో మనకి లెసన్ 1లో ఒక 11 క్వశ్చన్స్ వరకు చెక్ చేసాము. లెసన్ 2లో మనము ఇక్కడ 12th క్వశ్చన్ నుంచి కంటిన్యూ అనేది చేద్దాం. మరి 12th క్వశ్చన్లో ఇక్కడ చూడండి, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దెర్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ఫిగర్ వి ఆల్ నో. సో ఈ మోడల్ మొత్తం కూడా మనము ఈ స్క్వేర్ కౌంటింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి చెక్ చేస్తున్నాం. సో దీంట్లో యాక్చువల్గా మనము బిఫోర్ క్వశ్చన్స్ డీల్ చేసినప్పుడు మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ డీల్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో ఇది ఏ మ్యాట్రిక్స్ అనేది చూడాలి. నేను ఇక్కడ ఈ స్క్వేర్ బాక్సెస్ స్మాల్ బాక్సెస్ కనిపిస్తున్నాయి చూడండి, వీటిని ఇగ్నోర్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్వేర్ బాక్సెస్ స్మాల్ బాక్సెస్ ఉన్నాయి కదా, వీటిని ఇగ్నోర్ చేసి ఇక్కడ ఇది ఏ మ్యాట్రిక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో 1 2 3 4 అంటే 4 కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 రోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో 4 కాలమ్స్ అండ్ 4 రోస్ అనేవి కనిపిస్తున్నాయి. మరి 4 కాలమ్స్ అండ్ 4 రోస్ ఇక్కడ ఈక్వల్గా ఉంటే మనం 4 స్క్వేర్, దాంట్లోంచి 1 లెస్ చేస్తే 3 స్క్వేర్, 1 లెస్ చేసి 2 స్క్వేర్, 1 లెస్ చేసి 1 స్క్వేర్, ఇట్లా మనం చేయొచ్చు అనేది మనకు ఐడియా ఉంది. ఇంతవరకు అయితే మనకి టోటల్ ఎంత వస్తుందంటే 30. సో బిఫోర్ క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్ అనేవి ఇట్లా డీల్ చేసాం మనం. నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ స్క్వేర్ బాక్స్లో 5 స్క్వేర్స్ ఉంటాయి అనేది మనకు తెలుసు. ఎందుకనంటే మీరు లెసన్ 1 చూసినప్పుడు మీకు ఐడియా అనేది వచ్చింది. లెసన్ 1లో ఫస్ట్ క్వశ్చన్కి మనం స్టార్ మార్కింగ్ ఇచ్చాము. మనం స్టార్ మార్క్ ఇచ్చిన డయాగ్రామ్ ఇది. సో ఈ స్టార్ మార్క్డ్ డయాగ్రామ్ని మనం చూసినప్పుడు దీన్ని ఒక బేసిక్ డయాగ్రామ్గా కన్సిడరేషన్కి తీసుకోవాలని చెప్పా. మరి ఈ బేసిక్ డయాగ్రామ్లో 5 స్క్వేర్స్ ఉంటాయి అనేది మనం బిఫోర్లో డిస్కస్ చేసాం కాబట్టి, సో ఈ స్క్వేర్ బాక్స్లో 5 ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి స్మాల్ స్క్వేర్లో మనకి 5 స్క్వేర్స్ ఉంటాయి. అండ్ బాటమ్ సైడ్లో కూడా దీనికి 5 స్క్వేర్స్ అనేవి ఉంటాయి. సో ఓవరాల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే దీనికి 3 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 3 × 5 మనం 15గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. ఓకే, సో మరి దీంతో పాటు ఇక్కడ అడిషనల్ స్క్వేర్స్ అనేవి ఏం కనిపిస్తున్నాయి అంటే చూడండి, అడిషనల్ స్క్వేర్స్ ఏం కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఒక 1 అనేది ఇచ్చాను చూడండి. 1 అనేది ఇచ్చినటువంటి నెంబర్కి స్మాల్ స్క్వేర్ అనేది ఇక్కడ కౌంట్గా తీసుకోవచ్చు మనం దీన్ని. సెకండ్ వన్ ఇది, థర్డ్ వన్ అండ్ ఆల్సో ఫోర్త్ వన్. సో ఎక్స్ట్రా 4 అనేవి వచ్చాయి కాబట్టి సో ఆ 4 అనే నెంబర్ నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. స్మాల్ స్క్వేర్స్ అనేవి ఒక 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేసే దీంట్లో ఇంకా ఒక 2 స్క్వేర్స్ అనేవి హిడెన్ స్క్వేర్స్ అనగా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఆ 2 స్క్వేర్స్ ఏంది అనేది ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి. 2 స్క్వేర్స్ ఏంది అనేది రైట్. సో ఇక్కడ చెక్ చేస్తే దీన్ని మనం ఎక్కడ కౌంట్ చేయలేదు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి దాన్ని మనం ఎక్కడ కౌంట్ చేయలేదు. ఓకే, దీన్ని ఒకదాన్ని కౌంట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు సేమ్ ఇక్కడ కూడా ఒక స్క్వేర్ అనేది కనిపిస్తుంది, దీన్ని కూడా ఎక్కడ కౌంట్ చేయలేదు మనం. సో ఇప్పుడు నేను 2 స్క్వేర్స్ ఇచ్చాను. 2 స్క్వేర్స్ అనేవి మనం హైలైట్ చేసి ఇచ్చాను చూడండి. ఆ 2 స్క్వేర్స్ కూడా యాడ్ చేస్తే సో ఓవరాల్ మనకి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అనేది మనకు కూడా ఐడియా అనేది వస్తుంది. కంప్లీట్గా మనం కౌంటింగ్ చేసుకొని క్లియర్ చేయొచ్చు దాన్ని. క్లియర్. సో ఇక్కడ తీసుకున్నట్లయితే 30 + 15 45. సో అక్కడ 45 6 అనేది ఏమవుతుంటే 51 స్క్వేర్స్ ఇంట్లో ఉంటాయి. 51 ఎక్కడ కనిపిస్తుందంటే చూడండి, ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఇది 51 ఫర్ క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 13 కూడా నేను ఒక బేసిక్ డయాగ్రామ్గా కన్సిడరేషన్కి తీసుకుంటున్నా. సో మనందరికీ కూడా ఐడియా అనేది ఉంది ఏంటంటే బేసిక్ డయాగ్రామ్ అనే దాన్ని మనం బేస్ చేసుకునే అప్కమింగ్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఫర్దర్గా బిఫోర్ చేసినటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ మనం డీల్ చేసాం. సో దీంట్లో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేప్ కనిపిస్తుంది. ఇందులో ఈ షేప్ మనకి అందరికీ తెలుసు, దీంట్లో 5 స్క్వేర్స్ ఉన్నాయని. ఓకే, మరి 5 స్క్వేర్స్ తర్వాత ఎప్పుడైతే మనకి ఇట్లా స్క్వేర్ అనేది ఇక్కడ ఇన్సైడ్లో ఇక్కడ ఇన్సర్ట్ అయ్యి కనిపిస్తుందో దీనివల్ల ఒక స్క్వేర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో 5 + 1 అంటే మనం ఏం తీసుకుంటాం అంటే 6. సో అంటే ఫైనల్లీ ఇక్కడ మనకి ఇట్లా ఈ లైన్స్ అన్నిటిని కలుపుతూ ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసినప్పుడు 6 వస్తుంది. నేను ఏమని చెప్పానంటే ఇక్కడ ఇది ఒక బేసిక్ డయాగ్రామ్గా తీసుకోవాలని చెప్పాను. మరి బేసిక్ డయాగ్రామ్ అంటే దీంట్లో 6 స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి 6 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు నేనంటే 13 క్వశ్చన్ వరకు 2 డయాగ్రామ్స్ని బేసిక్ డయాగ్రామ్ లాగా చెప్పాను. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇది. సో దీనికి స్టార్ మార్కింగ్ ఇచ్చా, ఇట్లాంటి షేప్ కనిపిస్తే 5గా తీసుకోమని చెప్పా. అండ్ నెక్స్ట్ దీనికి అడిషనల్గా ఇప్పుడు మనం చెక్ చేసింది ఏంటంటే ఇట్లాంటి షేప్ కనిపిస్తే దీంట్లో 6 స్క్వేర్స్ అనేవి కౌంట్ చేయాలని చెప్పాను నేను. ఓకే, సో వీటితోటి మనం అప్కమింగ్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా డీల్ చేస్తామనేది ఫర్దర్ క్వశ్చన్స్లో చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 చెక్ చేద్దాం. 13కి ఆన్సర్ 3, 14 చెక్ చేద్దాం. క్వశ్చన్ 14. సో క్వశ్చన్ 14లో మనకి ఏం అపేర్ అవుతుందంటే చూడండి, ఇక్కడ మనకి ఇట్లాంటి షేప్స్ 2 షేప్స్ కనిపిస్తున్నాయి.
మరి ఇట్లాంటి షేప్స్లో 5 ఉంటాయని ఇప్పుడే నేను చెప్పాను. మరి ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి అనేది నేను ఇక్కడ దీంట్లో చెక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి షేప్ కనిపిస్తుంది కదా, క్లియర్, 1 డయాగ్రామ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, దీన్ని మనం ఇట్లా తీసుకుందాం అండ్ మిడిల్లో కూడా మనకి ప్లస్ సైన్ కనిపిస్తుంది చూడండి. అంటే ఈ స్క్వేర్ బాక్స్నే కొంచెం 45 డిగ్రీస్లో రొటేట్ చేసి ఎట్లయితే కనిపిస్తుందో ఈ డయాగ్రామ్ అనేది ఇన్సైడ్లో ఒకటి ఉంది, అవుట్ సైడ్లో ఒకటి ఉంది. సో అంటే 2 ఉన్నాయి కాబట్టి మనం 5 × 2 ఏం తీసుకోవచ్చు, 10. ఇట్లా మనము ఏవైతే మన దగ్గర ఈ బేసిక్ డయాగ్రామ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం చాలా సింపుల్గా ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. సో మరి 5 × 2 10 అనేది అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది కనిపిస్తుంది. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 15 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 మరి ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. డిస్కస్ చేసిన పాయింట్ వైజ్గానే సో ఇట్లా ఉండి డయాగ్రామ్. సో ఈ లైన్స్ అన్ని ఇట్లా మనకు కలిపి ఒక డయాగ్రామ్ తీసుకున్నప్పుడు దీనికి 6 ఉంటాయని చెప్పాం. మరి ఇలాంటి డయాగ్రామ్ 6 కాబట్టి ఇట్లాంటివి ఎన్ని కనిపిస్తున్నాయి చెక్ చేద్దాం. ఎక్కడ ఉంది చూడండి, అవుట్ సైడ్లో ఒక డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది. అవుట్ సైడ్లో డయాగ్రామ్ కనిపిస్తుంది కదా ఇది. అండ్ ఈ లైన్స్ ఇట్లా కలుస్తున్నాయి కదా, ఈ ప్లస్ సైన్కి లైన్స్ కలుస్తున్నాయి చూడండి. అంటే ఇట్లాంటి షేప్ కనిపిస్తుంది ఒకటి అవుట్ సైడ్లో. అండ్ సేమ్ మళ్ళీ ఈ మిడిల్లో కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మిడిల్లో కనిపిస్తుంది, ప్లస్ సైన్ ఉంది. అండ్ దాంతోపాటు ఈ లైన్స్ని ఇట్లా కలిపిండు. అంటే ఇట్లాంటి షేప్స్ మనకి ఎన్ని కనిపించాయంటే 2 కాబట్టి మరి 6 × 2 ఏమవుతుందంటే 12 ఇంతవరకు తీసుకున్నాం. నెక్స్ట్ అడిషనల్గా చూడండి, మనకు మిస్ చేసిన స్క్వేర్ ఏంటంటే ఈ స్క్వేర్ని మనం ఇన్సైడ్లో ఎన్ని వస్తున్నాయి అనేది కౌంట్ చేయలేదు. మరి ఈ స్క్వేర్ని కూడా కౌంట్ చేస్తే దానికి ఒక ఎక్స్ట్రా 5 స్క్వేర్స్ అనేవి వస్తాయి. సో అంటే 12 + 5 అనేది ఏమవుతుందంటే 17. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 17 అనేది అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ 12, 13, 16, 17 ఉంది. ఆప్షన్ 4 17 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చెక్ చేద్దాం. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దెర్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ఫిగర్. కింది పట్టంలో చిత్రస్రంలో ఎన్ని అని ఇచ్చాడు. దీంట్లో చూడండి, ఇప్పుడు మనం బిఫోర్ డిస్కస్ చేసినట్టుగానే ఈ షేప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఇంతవరకు దీనికి మనం 6 తీసుకోవచ్చు కదా, ఇంతవరకు 6 తీసుకోవచ్చు. ఓకేనా, దీన్ని 6 స్క్వేర్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇంతవరకు మనం ఇట్లా తీసుకున్నట్లయితే దీంట్లో యాక్చువల్గా 5 ఉంటాయి. 5 ఉంటాయి కానీ ఇది ఆల్రెడీ ఈ షేడ్ చేసినటువంటి రీజియన్ అనేది ఇక్కడ కౌంట్ అయిపోయింది కాబట్టి సో ఈ 2 లెస్ చేస్తే ఇది 1 అవుతుంది, ఇది 1, ఇది 2, మొత్తం ఓవరాల్ కలిపి ఒకటి వస్తుంది కదా 3. అంటే ఎక్స్ట్రా 3 కౌంట్ చేయాలి. ఈ షేడ్ చేసినటువంటి 2 బాక్సెస్ని మైనస్ చేయాలి. సో అంటే ఇక్కడ 6 + 3 ఏమవుతుందంటే 9 స్క్వేర్స్ వస్తున్నాయి. 6 + 3 9 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 17లో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ స్క్వేర్ షేప్ కనిపిస్తుంది కదా, ఈ స్క్వేర్ షేప్లో 5 ఉంటాయి యాక్చువల్గా, మనకు ఐడియా ఉంది. సో ఇట్లాంటివి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇదొక బాక్స్ కనిపిస్తుంది. ఓకేనా, సో మిడిల్లో ఒకటి కనిపిస్తుంది, మిడిల్లో ఒక బాక్స్ కనిపిస్తుంది. అండ్ టాప్ సైడ్లో కూడా ఒక బాక్స్ కనిపిస్తుంది, టాప్ సైడ్లో బాక్స్ కూడా ఉంది. క్లియర్. సో అంటే ఇప్పుడు మనకు ఓవరాల్గా చెక్ చేసుకుంటే ఇట్లాంటి 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి 3 × 5 తీసుకుందాం. ఓకేనా, 3 × 5. బట్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ మనం ఏం చేసామని అంటే దీంట్లో ఈ షేడ్ చేసినటువంటి బాక్స్ అబ్జర్వ్ చేయండి. ఈ షేడ్ చేసినటువంటి బాక్స్ దీంట్లో కనిపిస్తుంది అండ్ మిడిల్లో ఉన్నటువంటి దీంట్లో కూడా కౌంట్ అవుతుంది. అంటే ఈ షేడ్ చేసినటువంటి బాక్స్నే నేను ఇక్కడ 2 టైమ్స్ కౌంట్ చేస్తాను, అంటే 1 లెస్ చేయాలి. ఓకేనా, సో 15 - 1. నెక్స్ట్ సేమ్ అట్లాంటి బాక్స్ ఇక్కడ కనిపిస్తుంది, సేమ్ అట్లాంటి బాక్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ షేడ్ చేసినటువంటి బాక్స్ మిడిల్లో ఉంటుంది అండ్ దాంతోపాటు రైట్ సైడ్ టాప్ సైడ్లో కూడా ఉంటుంది. సో అంటే ఈ షేడ్ చేసిన బాక్స్ని మిడిల్ 5లో కౌంట్ చేస్తున్నా, రైట్ సైడ్ 5లో కౌంట్ చేస్తున్నా కాబట్టి మళ్ళీ అడిషనల్గా -1 చేయాలి. సో అంటే 15 - 2 ఏమవుతుందంటే 13. సో 13 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 17. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 సేమ్ ఇక్కడ కూడా స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్క్వేర్స్ చతురస్రంల సంఖ్య ఇక్కడ చెక్ చేస్తే సేమ్ దీనికి బిఫోర్ దీన్నే కొంచెం డెవలప్ చేసి డయాగ్రామ్ అనేది ఇచ్చాడు. సో మళ్ళీ మనం ఇక్కడ ఏం తీసుకుందామనంటే దీనికి ఒక 5 స్క్వేర్స్ ఉంటాయి, దీనికి ఒక 5 స్క్వేర్స్, హియర్ ఆల్సో 5, సేమ్ ఇక్కడ కూడా సిమిలర్లీ 5, 5 అండ్ 5. మొత్తం ఓవరాల్గా 1, 2, 3, 4, 5. 5 × 5 ఏమవుతుంది అని అంటే 25. మరి ఎన్ని స్క్వేర్స్ డబుల్ టైం కౌంట్ అవుతున్నాయని చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ షేడ్ చేసినటువంటి బాక్స్ డబుల్ టైం కౌంట్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి ఈ స్క్వేర్ చేసినటువంటి బాక్స్ డబుల్ టైం కౌంట్ అవుతుంది. సో ఈ స్క్వేర్ కూడా డబుల్ టైం కౌంట్ అవుతుంది, ఇది కూడా డబుల్ టైం కౌంట్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనం ఇక్కడ మనము డబుల్ టైం కౌంట్ అయినా అబ్జర్వ్ చేసామంటే 4 కాబట్టి 25లోంచి 4 సబ్ట్రాక్ట్ చేద్దాం. 25 - 4 ఏమవుతుందంటే 21. సో 21 ఈజ్ ఇన్ ఆప్షన్ 4. ఓకే,
ఆప్షన్ 4లో 21 కనిపిస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 19 చెక్ చేద్దాం. ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. క్రింది పటంలో చతురస్రముల సంఖ్య కనుగొనుము అనేది ఉంది. సో దీంట్లో ఇక్కడ చూడండి, సేమ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 5 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి, దీంట్లో ఒక 5 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి, దీంట్లో ఒక 5 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి, హియర్ ఆల్సో 5 అండ్ ఇక్కడ కూడా ఒక 5 కనిపిస్తున్నాయి. మొత్తం 1 2 3 4 అంటే 5 into 4. సో 5 into 4 అనేది ఏమవుతుందంటే 20, ఇంతవరకు 20 అనేది వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఈ అవుట్ సైడ్ బాక్స్ కౌంట్ అయింది, కానీ దీని ఇన్సైడ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయని అంటే యాక్చువల్ మొత్తం ఈ షేప్కి, ఇట్లాంటి షేప్కి అబ్జర్వ్ చేయండి, ఇట్లాంటి షేప్కి మొత్తం మీద మనకి ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే ఇంతవరకు 6 ఉంటాయని చెప్పాను. 6లో అవుట్ సైడ్ది ఈ 5లో కౌంట్ అయింది. మరి ఇన్సైడ్లో ఎన్ని ఉండాలి, ఇంకా ఎక్స్ట్రా 5 అనేవి ఉండాలి. సో కాబట్టి ఎక్స్ట్రా మనం 5 తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఒక 5 వస్తాయి కదా. సో +5 తీసుకుందాం. ఓకే, అండ్ సేమ్ ఇక్కడ ఎట్లయితే 5 వస్తున్నాయో ఇక్కడ కూడా ఇన్సైడ్లో, దీనికి ఇన్సైడ్లో 5 స్క్వేర్స్ వస్తాయి. ఇక్కడ నేను ఒక 5 ఎక్స్ట్రా స్క్వేర్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి తీసుకున్నాను +5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మిడిల్లో, ఇక్కడ చెక్ చేయండి. మిడిల్లో చెక్ చేసుకున్నట్లయితే 1 2 3 4 ఎక్స్ట్రా వస్తున్నాయి కదా. అంటే మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఈ స్క్వేర్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఈ 5లో కౌంట్ అయింది. కౌంట్ అయిన తర్వాత దీనికి అడిషనల్గా ఇన్సైడ్లో ఎన్ని వస్తాయనంటే 4 వస్తాయి. సో 4 కూడా తీసుకున్నాను. ఓకే, సో అంటే మొత్తం మీద ఇక్కడ ఎంత వస్తుందంటే 34 అనేది వస్తుంది. బట్ ఇక్కడ మనకి 34 తీసుకునే ముందు ఈ షేడెడ్ బాక్స్ ఏదైతే ఉందో ఇది టాప్ సైడ్ కౌంట్ అవుతుంది, మిడిల్లో కౌంట్ అవుతుంది. అండ్ ఈ షేడెడ్ బాక్స్ని చూడండి, ఇది కూడా టాప్ సైడ్ కౌంట్ అవుతుంది, అంటే మిడిల్లో కౌంట్ అవుతుంది, దాని బాటమ్ సైడ్ దాంట్లో కౌంట్ అవుతుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే ఇది కూడా డబుల్ టైం కౌంట్ అవుతుంది. ఈ డబుల్ టైం కౌంట్ అయినా నేను 3 లెస్ చేస్తే సో కంప్లీట్గా నేను చేసేటువంటి ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మరి 34 - 3 ఏమవుతుంది అంటే దీనికి 31 అవుతుంది. సో 31 అనేది ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 3లో కనిపిస్తుంది. 31 ఆప్షన్ 3. ఒక్కసారి నేను మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ బాటమ్ సైడ్లో ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది 5, ఇవి మిడిల్లో ఒకటి 5 ఉంది, దానికి టాప్ సైడ్లో ఒకటి 5 ఉంది, దాని టాప్ సైడ్లో 5 ఉంది. అంతవరకు 5 into 4 20 తీసుకున్నాం. 5 into 4 20. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి ఇన్సైడ్లో యాక్చువల్లీ 6 ఉండాలి, కానీ మనం ఏం చేసామని అంటే ఈ అవుట్ సైడ్ దాన్ని 5లో కౌంట్ చేసాం కాబట్టి ఇన్సైడ్లో ఇంకొక 5 పెండింగ్ ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా 5 తీసుకున్నా. అండ్ సేమ్ ఇక్కడ ఎక్స్ట్రా 5 అనేది వచ్చింది, 5 తీసుకున్నాను. 5 ఓకే, 5 ఓకే. నెక్స్ట్ చూడండి 4 అనేది ఎక్కడ వస్తుందని అంటే దీంట్లో యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే దీనికి ఇన్సైడ్లో ఒక 4 స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా 4 స్క్వేర్స్. అంటే ఇట్లాంటి సింబల్కి యాక్చువల్గా మనకి ఎన్ని స్క్వేర్స్ ఉంటాయనంటే 5 ఉంటాయి. సో 1 2 3 4 ఇవి ఇన్సైడ్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా నేను 4 తీసుకున్నాను. సో మరి ఇక్కడ 4 తీసుకున్నట్లయితే ఏమవుతుందనంటే 34. బట్ ఇక్కడ నేను ఒక మిస్టేక్ ఏం చేశాను అంటే మిస్టేక్ ఇట్ మీన్స్ ఏంటంటే మనం షార్ట్కట్లో అప్లై చేసుకుంటూ వెళ్ళేటప్పుడు జరిగే మిస్టేక్ అది. సో ఇక్కడ మనకి ఏవైతే డబుల్ టైం కౌంట్ అవుతున్నాయో ఈ డబుల్ టైం కౌంట్ అయ్యే వాటిని సబ్ట్రాక్ట్ చేయకుండా మాత్రం మనం ఆన్సర్ కన్ఫర్మ్ చేయకూడదు. సో అట్లా 34 - 3 ఏం చేసామంటే 31 అనేది చేసాం. 31 ఈజ్ ఇన్ ఆప్షన్ 3 19 క్వశ్చన్కి. 20 చెక్ చేద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 చెక్ చేస్తే మళ్ళీ అగైన్ ఇక్కడ స్క్వేర్స్ అనేది ఉంది. స్క్వేర్స్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఈ షేప్ వరకు 6 ఉంటాయని తెలుసు కదా మనకి, ఈ షేప్ వరకు 6 ఉంటాయని తెలుసు. దాని అవుట్ సైడ్లో ఒక స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి 6 + 1 తీసుకున్నట్లయితే 6 + 1 ఏమవుతుందంటే 7 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 21 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ మనం చతురస్రం సంఖ్య కనుక్కోవాలి. దీంట్లో ఈ డయాగ్రామ్ని కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇది 4/4 మ్యాట్రిక్స్. ఇది 4/4 మ్యాట్రిక్స్ అంటే 1 2 3 4 ఈ క్రాస్ లైన్స్ అన్నిటిని ఇగ్నోర్ చేయండి. ఓన్లీ వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 ఓకేనా. సో మరి 4/4 మ్యాట్రిక్స్ అంటే 4² + 3² + 2² + 1². సో ఇంతవరకు యాడ్ చేసి ఏమొస్తుందంటే 30 అనేది వస్తుంది. మరి 30 తర్వాత ఇక్కడ చూడండి ఇన్సైడ్లో ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది మనకి. ఇన్సైడ్లో ఒక స్క్వేర్ బాక్స్ అనేది కనిపిస్తుంది ఓకేనా. సో ఇన్సైడ్లో స్క్వేర్ బాక్స్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మనకి ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అనేది మనం ఫస్ట్ డయాగ్రామ్ అనేది చూసాం +5. సో 30 + 5 ఏమవుతుందంటే 35. సో ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి 35 అవుతుంది. 35 ఎక్కడ ఉందంటే ఆప్షన్ 3లో కనిపిస్తుంది 35 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 22 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ప్యాటర్న్ అని ఇచ్చాడు. సో దీంట్లో కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే కాలమ్స్ 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి, 4 కాలమ్స్. అండ్ రోస్ అయితేనేమో ఫస్ట్ రో అండ్ సెకండ్ రో 2 రోస్ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఏం నేర్చుకోనంటే 4 × 2 కాలమ్స్ రోస్ని మల్టిప్లై చేసాము ప్లస్ 1 నెంబర్ లెస్ చేయండి, ఇక్కడ 1 నెంబర్ లెస్ చేద్దాం.
అండ్ 3 తోటి ఇక్కడ ఏమవుతుందంటే సో ఇది ఒక 8, ఇది ఒక 3, సో 11 స్క్వేర్స్ వచ్చాయి. సో దాంతోపాటు ఇక్కడ చూడండి మనకి ఇట్లాంటి షేప్స్ కనిపిస్తే దీంట్లో 5 ఉంటాయని తెలుసు కదా, మనకు ఐడియా ఉంది కదా. మరి ఇక్కడ ఒక 5, మిడిల్లో ఒక 5, అక్కడ ఒక 5 అనేది కనిపిస్తుంది. సో మరి 5 × 3 ఏమవుతుందంటే 5 × 3 అంటే 15. ఓకేనా, 15 తీసుకున్నాం. సో ఇంతవరకు యాడ్ చేస్తే ఏమవుతుందంటే 11, 15 అంటే 26 అనేది వచ్చింది. బట్ దీంట్లో కొన్ని డయాగ్రామ్స్ అనేవి, కొన్ని స్క్వేర్స్ అనేవి ఎక్స్ట్రా కౌంట్ అవుతున్నాయి. ఆ ఎక్స్ట్రా కౌంట్ అయ్యే వాటికి నేను షేడ్ చేసి ఇస్తున్నాను చూడండి. ఇది అండ్ ఇక్కడ బాటమ్ సైడ్లో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది, అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే దీన్ని కూడా మనము డబుల్ టైం కౌంట్ అవుతున్నట్లు, ఈ 2 స్క్వేర్స్ అనేవి డబుల్ టైం కౌంట్ అవుతున్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ దాంట్లో కౌంట్ అవుతుంది, రైట్ సైడ్ దాంట్లో కౌంట్ అవుతుంది. ఇది కూడా ఈ లెఫ్ట్ సైడ్ దాంట్లో కౌంట్ అవుతుంది, రైట్ సైడ్ దాంట్లో కౌంట్ అవుతుంది. సో కాబట్టి -2 చేయాలి. 26 - 2 ఏమవుతుందంటే 24. సో 24 అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఆప్షన్ 3లో కనిపిస్తుంది 24. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 22. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 23, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ప్యాటర్న్. సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు చూడండి ఇట్లాంటి బాక్సెస్ ఎన్ని ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో ఇట్లాంటి బాక్సెస్ కనిపిస్తున్నాయి చూడండి. ఒక డయాగ్రామ్ మనం బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటే అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది ఏదో ఒక క్వశ్చన్లో. ఇవి ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే చూడండి, అవుట్ సైడ్ డయాగ్రామ్లో ఒకటి కనిపిస్తుంది, అవుట్ సైడ్లో ఒకటి కనిపిస్తుంది షేప్ అనేది, అవుట్ సైడ్ ఇంతవరకు ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ మిడిల్లో చెక్ చేయండి, మిడిల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఓకేనా, సేమ్ షేప్ అనేది. అంటే ఇప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో మనకి ఇట్లాంటి డయాగ్రామ్స్ అనేవి 2 కనిపిస్తున్నాయి కాబట్టి ఈచ్ డయాగ్రామ్ 5 కదా, స్క్వేర్స్ అనేవి 2 × 5 అనేది ఏమవుతుందంటే 10 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, దీని తర్వాత ఇక్కడ ఒక స్మాల్ స్క్వేర్ కనిపిస్తుంది. ఇది 1, ఇది 2గా తీసుకోవచ్చు, సెకండ్ 1, ఇంతవరకు ఇది 3, ఇది 4. ఓకేనా, ఇది సో ఎక్స్ట్రా 4 తీసుకుందాం. ఇక్కడ 4 వచ్చేసేసి స్మాల్ స్క్వేర్స్ అన్నమాట. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తే ఇది మొత్తం కలిపి ఒక స్క్వేర్ అవుతుంది కదా, ఇది 1, ఇది 2. క్లియర్. సో ఓవరాల్గా ఎక్స్ట్రా 2 వస్తున్నాయి, 2 తీసుకుందాం. 10 + 4 14, 14 + 2 అంటే 16. 16 అనేది ఎక్కడ ఉంది చూడండి, 16 అనేది ఆప్షన్ 2లో కనిపిస్తుంది. 16 ఇన్ ఆప్షన్ 2. 23 ఇది. నెక్స్ట్ 24 చెక్ చేద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ప్యాటర్న్ అని ఇచ్చాడు. సేమ్ ఇక్కడ మనకి చెక్ చేస్తే దీన్ని మనం ఇంతవరకు ఫస్ట్ వెరిఫై చేద్దాం. ఇంతవరకు వెరిఫై చేస్తే ఇది 3/3 మ్యాట్రిక్స్. ఈ 3/3 మ్యాట్రిక్స్ అంటే మనము 3² + 2² + 1² కౌంట్ చేయొచ్చు. మరి ఇది 9, ఇది 10 అండ్ ఇది 14. సో ఇంతవరకు 14 వచ్చింది. సో దీని తర్వాత ఎక్స్ట్రా అడిషనల్గా వచ్చేటువంటి స్క్వేర్స్ అని అంటే ఇది 1, ఇది 2, ఇది 3 అండ్ ఇది 4గా తీసుకోవచ్చు. అంటే స్మాల్ స్క్వేర్స్ అనేవి ఎన్ని వచ్చాయంటే చూడండి 4 ఎక్స్ట్రా వచ్చాయి. ఈ 4 యాడ్ చేద్దాం దీనికి. నెక్స్ట్ చూడండి కార్నర్స్ని అబ్జర్వ్ చేయండి. కార్నర్స్ తీసుకుంటే ఇది 1, ఇది 2, 3 అండ్ 4. ఓకేనా, ఈ స్క్వేర్స్ కూడా యాడ్ చేద్దాం, ఈ 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ కార్నర్ని బేస్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ ఒక స్క్వేర్ అనేది వచ్చింది 1, ఇంతవరకు తీసుకుంటే ఇది సెకండ్ 1 అండ్ ఇది థర్డ్ 1 అండ్ హియర్ ఆల్సో సిమిలర్లీ ఫోర్త్ 1. ఎక్స్ట్రా 4 వచ్చాయి, మళ్ళీ ఎక్స్ట్రా 4 అనేవి వచ్చాయి. ఓకే, సో ఓవరాల్గా మనం తీసుకున్నటువంటి ఈ స్క్వేర్లో అడిషనల్గా ఇన్ని స్క్వేర్స్ అనేవి వచ్చాయి. సో 14 ఒక 12 అనేది ఉంది, అంటే 26. ఓవరాల్ బిగ్ స్క్వేర్ అనేది ఒకటి తీసుకున్నట్లయితే దీన్ని కూడా మనం ఒక స్క్వేర్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు కదా, బిగ్ స్క్వేర్ని బేస్ చేసుకొని. ఓకే, సో ఇది మరి దాన్ని మనం ఎక్స్ట్రా కౌంట్ చేస్తే ఏమవుతుందనంటే టోటల్ ఏమవుతుందంటే 14 అండ్ ఇక్కడ 12, 127. 27 ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి 27 అనేది ఆప్షన్ 4లో కనిపిస్తుంది. 27 ఈజ్ ఇన్ ఆప్షన్ 4. ఇది 24th క్వశ్చన్. 25 చూద్దాం చూడండి. 25లో మనకి ఇట్లాంటి షేప్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అనేది వెరిఫై చేద్దాం. ఎందుకనంటే మన దగ్గర ఉన్నటువంటి బేసిక్ డయాగ్రామ్స్ వైజ్గా ఇది ఏమైనా ఫస్ట్ కనిపిస్తుందా అనేది చెక్ చేద్దాం. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, ఇది 1. ఓకేనా, సో 1 సేమ్ ఇదే షేప్ అది. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇది ఒకటి ఉంది కదా, ఇది 2. మరి 2 × 5 ఏమవుతుందంటే 10 అవుతుంది. 2 × 5 10 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి కార్నర్స్ని అబ్జర్వ్ చేయండి. కార్నర్స్లో చెక్ చేసుకున్నట్లు అంటే కార్నర్స్ ఇట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ అవుట్ సైడ్లో డయాగ్రామ్స్ చూడండి, దీనికి అవుట్ సైడ్లో ఉన్నవి ఇది 1, ఇది 2 అండ్ 3 అండ్ 4 ఇది. సో అంటే ఎక్స్ట్రా మనం ఎన్ని తీసుకోవచ్చు అంటే ఇప్పుడు 4 స్క్వేర్స్ అనేవి ఇక్కడ రాద్దాం, 4 స్క్వేర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి ఎక్స్ట్రా స్క్వేర్స్ ఏమొస్తున్నాయి అనేది వెరిఫై చేస్తే ఇంకా మనకి ఎక్స్ట్రా స్క్వేర్స్ ఏమొస్తున్నాయి అనేది చూస్తే ఇక్కడ
ఇది చూడండి, అబ్జర్వ్ చేయండి, దీన్ని 1గా తీసుకోవచ్చు, ఇది 1, ఇది 2, సేమ్ ఇది ఎట్లా అయితే నేను ఈ పింక్ బార్డర్స్తో చూపిస్తున్నాను స్క్వేర్ని, సేమ్ ఇది కూడా అట్లాంటి స్క్వేరే అవుతుంది, సెకండ్ వన్, అండ్ ఇదైతేనేమో థర్డ్ వన్, అండ్ ఇదైతేనేమో ఇక్కడ చూడండి ఇది ఈ మిడిల్ లైన్ నుంచి వచ్చేటువంటిది ఫోర్త్ వన్. అంటే మనం ఎక్స్ట్రా ఇక్కడ ఒక 4 స్క్వేర్స్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్స్ట్రా 4 స్క్వేర్స్ అనేవి వచ్చాయి ఇది. ఓకే, ఇంకా ఎంత చెక్ చేసినా కానీ దీంట్లో అయితే మనకి స్క్వేర్స్ అనేవి క్లారిటీగా కౌంటింగ్ అనేది ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి 10 + 8 ఏమవుతుందంటే 18 అనేది అవుతుంది. సో 18 ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేద్దాం. 18 ఈజ్ ఇన్ ఆప్షన్ 3 అనమాట. ఓకే, 25కి ఆప్షన్ 3 అనేది వస్తుంది. నెక్స్ట్ 26 చెక్ చేద్దాం. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దెర్ ఇన్ ద పిక్చర్ అనేది ఇచ్చాడు, క్రింది పటంలో చతురస్రమ సంఖ్య అని అన్నాడు. ఓకే, సో మరి ఇప్పుడు దీన్ని ఇంతవరకు చెక్ చేస్తే దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే చూడండి, 1 2 3 1 2 3 3 స్క్వేర్ ఇక్కడ తీసుకుందాం, ఎందుకంటే 3/3 మ్యాట్రిక్స్ కదా అది, 3 స్క్వేర్ + 2 స్క్వేర్ + 1 స్క్వేర్గా ఉంది. సో ఇంతవరకు తీసుకుంటే 14 వస్తున్నాయి, 14 స్క్వేర్స్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 1గా తీసుకోవచ్చు, ఇది 2, ఇది 3 అండ్ ఇది 4. సో స్మాల్ స్క్వేర్స్ అనేది ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే స్మాల్ స్క్వేర్స్ ఎంత తీసుకోవచ్చు అంటే ఇది ఒక 4. ఓకే, సో ఇంకా మనకి ఎక్కడ కూడా ఎక్స్ట్రా స్క్వేర్స్ అనేవి రావట్లేదు. 14 + 4 అగైన్ ఏమవుతుందంటే మన ఆన్సర్ అగైన్ విల్ గెట్ 18. సో 18 అనేది ఎక్కడ ఉంది చూడండి, 18 అనేది ఆప్షన్ 1లో కనిపిస్తుంది. ఇది 26th క్వశ్చన్.